దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకున్నాం. 11వ వచనం నుంచి 12వ వచనం దాకా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 3వ వచనం దాకా చదువుకున్నాం. 12వ వచనం దాకా చదువుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 11వ వచనం నుంచి 12వ వచనం దాకా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మొయ్యకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ఈ ఆదివారపు వేళలో ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఉన్నారు. అందరూ బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మన అంశం ఏమిటంటే మేము పాత్రులము కాము. చదవబడినటువంటి లేఖన భాగంలో ఎవరిని గురించి రాయబడింది ఇక్కడ అంటే బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గురించి. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని అంటున్నాడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని అంటున్నాడు. మేము పాత్రులము కామని బైబిల్ నందు కొందరు ఒప్పుకొనిరి, వారిని కూర్చి తెలుసుకున్నాం. బైబిల్ గురించి బైబిల్లో కొందరు భక్తులు మేము పాత్రులము కామని ఒప్పుకున్నారు. ఆ భక్తులను గురించి ఈనాడు మనము ధ్యానించబోచున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూస్తున్నాం బాప్తిసం ఇచ్చి యోహాను గురించి చూస్తూ ఉన్నాం. రెండవదిగా సుంకరి గురించి ఆయన కూడా నేను యోగ్యుడను కాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా తప్పిపోయినటువంటి కుమారుడు, నాలుగవదా శతాధిపతి, ఐదవదిగా మనం చూస్తే పేతురు కూడా అలాగనే అంటున్నాడు. ఆరవదిగా మనం చూస్తే పౌలు కూడా నేను అపోస్తలును అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను అని ఆయన కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 6 అంశాలలో మొదటి అంశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి అంశంలో ఎవరిని గురించి మనము ధ్యానించబోచున్నామంటే యోహాను గురించి మనం ధ్యానించబోచున్నాం. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను క్రీస్తు కంటే ముందుగా ఈ లోకమునకు వచ్చెను, ప్రవచనము నెరవేర్చుటకై. ఇక్కడ మనం గమనించాలి, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను క్రీస్తు కంటే ముందుగా వచ్చాడు. 6 నెలలు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. 6 నెలలు ముందుగా క్రీస్తు యేసు ప్రభు ఈ లోకంలో పుట్టక మునుపు 6 నెలలు ముందుగా ఆయన యోహాను ఈ భూమి మీద పుట్టాడు.
ఎందుకు పుట్టాడు ఆయన అంటే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో పుట్టాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఈయన మారు మనసును గురించి, పాప క్షమాపణను గురించి, పరలోక రాజ్యమును గురించి, మీరు మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కానని ఈ యోహాను తెలియచేస్తూ ఉన్నాడు. ఈయన ఎందుకొరకు 6 నెలల ముందుగా వచ్చాడు ఈయన అంటే మారు మనసు నిమిత్తమై నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాడంట. ఏమిస్తున్నాడు ఆయన? మారు మనసు నిమిత్తమై నీళ్లలో బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. యూదయ అరణ్యములో యేసుక్రీస్తుని యొక్క సువార్తను చెప్తూ మారు మనసు నిమిత్తమై బాప్తిసం ఇస్తున్నాడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఈయన ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. ఒక ప్రవక్తగా వచ్చాడు, ఒక భక్తునిగా వచ్చాడు, దేవుని ప్రణాళికలో వచ్చాడు, దేవుని ఉద్దేశంలో వచ్చాడు, దేవుని చిత్తములో ఆయన సేవను సమర్పించుకొని చేస్తూ ఉన్నాడు. అలాంటి సేవకుడు, అలాంటి భక్తిపరుడు, అలాంటి ప్రవక్త, అలాంటి దైవ సేవకుడు ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడంటే ఆయన యేసు ప్రభు యొక్క చెప్పులు మోయటకు కూడా నేను పాత్రుడును కాను అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? యేసు ప్రభు చెప్పులు వార్లు ముట్టుకొని మోయటానికి కూడా నేను పాత్రుడును కాను అంటున్నాడు. అలాంటి భక్తిపరుడు, అలాంటి తగ్గించుకున్నటువంటి భక్తిపరుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి భక్తిపరులు, ఇలాంటి సేవకులు, ఇలాంటి పాస్టర్లను ఎంతమందిని మనము చూడగలుగుతున్నాం ఈనాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకంటే శక్తిమంతుడు నా వెనక వచ్చుచున్నాడు, ఆయన ఎలాంటి వాడంటే నాకంటే శక్తిమంతుడు అంటున్నాడు ఆయన. ఈనాడు కొంత ఎదగతలకు పాస్టర్లు దేవుడు పిలిచాడని, పిలవకపోయినా పిలిచాడని అబద్ధాలు చెప్తూ దేవుని సేవలోనికి వచ్చి దేవునికి అవమానం తెస్తూ దేవుడు చెప్పకూడని పనులు చేస్తూ ఈనాడు పాస్టర్లు, పాస్టరమ్మలు ఎంతోమంది మోసపుచ్చుతున్నారు సేవలు. ఎంతోమంది ప్రజలను మోసపుచ్చి కానుకలు పుచ్చుకొని వాళ్ళు సంపాదించుకొని కూడబెట్టుకుంటున్నటువంటి సేవకులను, సేవకురాలను ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎంత మాత్రము వలన దేవుని పిలువనటువంటి వారిలో తగ్గింపు అనేది లేదు, తగ్గింపు సేవ అనేది లేదు, తగ్గింపు స్వభావం అనేది లేదు, దేవుని పిల్లల్ని ప్రేమించేటువంటి విధానము తెలియదు. మనం గమనించాలి, దేవుని సేవకుడు అంటే తగ్గించుకునేటువంటి వాడుగా ఉండాలి, చాలా తగ్గింపు కలిగి ఉండాలి. ఆ పరమందున్నటువంటి దేవాది దేవుడే ఒక రిక్తుడుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ మానవులను సృష్టించిన సృష్టికర్తనే ఆయన ఎంతగానో తగ్గించుకుని ఒక రిక్తుడుగా ఈ లోకంలో జన్మించాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్న మనకు తగ్గింపు లేకపోతే అసలు దేవుడు ఒప్పుకోడు. నేను గమనిస్తున్న ఆ గ్రామాలకు, ఆ పట్టణాలకు, ఆ యొక్క కూడికలకు, ఆ యొక్క సభలకు వెళుతూ ఉన్నాను. చాలామంది సేవకులు, చాలామంది దైవ సేవకులలో తగ్గింపు అనేది కనపడదు. బోధిస్తారే తప్ప వాక్యాన్ని, వాళ్ళలోనూ తగ్గింపు అనేది కనపడదు. చాలామందిలో 100కి 1 ఉంటారు, వాళ్ళు 100కి 1 ఉంటారు అలాంటి తగ్గింపు స్వభావం కలిగిన వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని చేత ఏర్పరచబడినటువంటి నీవు, దేవుని చేత ఎంపిక చేయబడినటువంటి నీవు,
దేవుని చిత్తాన్ని చేయడానికి భూమి మీదకి దేవుడు నిన్ను లోకంలో నుంచి, సంఘంలో నుంచి ఏర్పాటు చేసుకొని, దేవుని సేవకై నేను ఏర్పాటు చేసుకున్న నిన్ను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. తగ్గించుకొని సేవ చేయాలి, చాలా తగ్గింపు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నా ఎంతటి గొప్పవాడు లేడు, నా ఎంతటి గొప్ప సేవకురాలు లేదు అనేటువంటి భావన నీలోన ఉండకూడదు. అలాంటి లక్షణము, అలాంటి స్వభావము నీలోన ఉండకూడదు. చాలామంది చాలా హెచ్చించుకుంటారు, దేవుని కంటే, యేసుక్రీస్తు కంటే ఎక్కువగా హెచ్చించుకుంటూ ఉంటారు. ఒక సేవకుడు అంటే ఒకనికి పడదు, ఒక సేవకురాలు కంటే ఇంకొక సేవకురాలు పడదు. అలాంటి మనస్సు దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు, అలాంటి స్వభావం ఎంత మాత్రము దేవునికి ఇష్టం లేదు. అలాంటి సేవను ఎంత చేసినా దేవునికి ఇష్టమైనది కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు కంటే ముందుగా ఈ యొక్క యోహాను వచ్చాడు. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఆయన మనము గమనించాలి, యూదయ అరణ్యములో కేక వేస్తూ ఉన్నాడు. ఏమని? బూర ఊదుతున్నాడు. మారు మనసు నిమిత్తమై బాప్తిసం తీసుకుంటున్నాడు, బాప్తిసాలు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు ఆయన బాప్తిసాలంటే, అయ్యా మీకున్నటువంటి మనసును తీసివేసుకోండి, మీకున్నటువంటి స్వభావాన్ని తీసివేసుకోండి, మీకున్న పాప లక్షణాలను తీసివేసుకోండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి అంటున్నాడు. మనకు ఒకప్పుడు దేవుని ఎరగక ముందు, దేవుని చిత్తములో బ్రతకక ముందు మనకు మారు మనసు అనేది లేదు. అంటే ప్రాచీన స్వభావం మనలోన ఉన్నది, నూతన స్వభావం లేనటువంటి వారముగా ఉన్నాం. ఎలాంటి మనసు మనకంటే, ఈలోక ఆశలు కలిగినటువంటి మనసు, ఈలోక స్వభావం కలిగినటువంటి మనసు మనలోన ఉంది. ఈ లోకంలో ఎలాంటి స్వభావం అంటే పాప స్వభావంతో కలిగినటువంటి వారు. దేవుణ్ణి ఎరగకముందు, దేవుణ్ణి తెలుసుకోకముందు పాప స్వభావము కలిగినటువంటి మనస్సు మనలోన. అలాంటి మనస్సు ఆయన ఎలాగ మారుస్తున్నాడు యోహాను అంటే, మారు మనసు నిమిత్తమై నీళ్ళల్లో బాప్తిసం ఇస్తున్నాను అంటున్నాడు. మారు మనసు నిమిత్తమై నీళ్ళల్లో బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. మనం గమనించాలి, 11వ వచనములో, మీకు బాప్తిసము ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసము ఇచ్చును. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తున్నాడు యేసు ప్రభుల వారు. మనము బాప్తిసము తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. యేసు ప్రభు రాకమునుపు బాప్తిసము మారు మనసు నిమిత్తమై బాప్తిసం ఇవ్వబడింది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిందంట. ఏమొస్తుందమ్మా? పరిశుద్ధాత్మ. అగ్నిలోనూ, బంగారు అగ్నిలో పరీక్షింపబడుతుంది, అగ్ని అనేటువంటి కొలిమిలో కాలబడుతుంది, అది సువర్ణంగా మారుతుంది. దేవుడు అగ్ని వంటి వాడై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు? అగ్ని, దహించు అగ్నిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న మనమందరం కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వారమై, పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ మార్గములో నడుస్తూ ఉన్నాం, దేవుని మార్గములో నడుస్తూ ఉన్నాం. అలాంటి మనము ఇలాంటి యొక్క యోహాన్ని ఎలాగైతే తగ్గించుకొని సేవ చేస్తున్నాడో అలాగా మనం కూడా సేవ చేసేటువంటి వారముగా ఉండాలి.
ముందుకు సాగించేటువంటి వారముగా ఉండాలి. రెండవదిగా
అంటున్నాడు. దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను పొందుకున్న నీవు అలాగనే దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అలాగా ప్రేమించాలి. సుంకరి అన్యుడు దేవుని ఎరగనవాడు దేవుని దేవాలయంలోనికి వచ్చాడు. ఇతను ఎలాగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అతన్ని పోల్చి చూపించి దేవునికి చూపించి ప్రార్థన చేస్తున్నాడు. ఒక అన్యురాలు, ఒక అన్యుడు దేవుని దేవాలయంలోనికి వస్తే నువ్వు అతన్ని పోల్చి ప్రార్థన చేస్తావా? దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా? ప్రియాతి ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు పెద్ద భక్తురాలవని, పెద్ద భక్తుడవని నువ్వు ఫీల్ కావద్దు, నిన్ను హెచ్చించుకోవద్దు అంటున్నాడు దేవుడు. ఇతరులను ప్రేమించడానికే, ఇతరులకు క్రీస్తు ప్రేమ ప్రకటించడానికే, ఇతరులకు క్రీస్తు ప్రేమ పంచడానికే నిన్ను దేవునిలోనికి తెచ్చాడు. దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉంది కనుకనే అనేకులకు ఆయన ప్రేమను పంచాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ భర్తను ద్వేషిస్తున్నావా? నీ భార్యను ద్వేషిస్తున్నావా? నువ్వు నమ్ముకున్న నీవు నీ కుటుంబస్తులను ద్వేషిస్తున్నావా? నీ రక్త సంబంధికులను ద్వేషిస్తున్నావా? నీ గ్రామస్తులను ద్వేషిస్తున్నావా? దేవుడు ఎంత మాత్రమో ఒప్పుకోడాలంటే, దేవుడు ఎంత మాత్రమో అలాంటి ప్రార్థన కానీ అలాంటి నడిపింపు కానీ దేవుడు ఎంత మాత్రం ఒప్పుకోడు. రక్షింపబడిన ఒక్కదానవే ఈ గ్రామాన్ని మార్చేటువంటి ప్రేమ నీలోన నింపుతూ ఉన్నాడు. రక్షింపబడిన ఒక్కరు సాలు, రక్షింపబడిన ముగ్గురు సాలు, రక్షింపబడిన 10 మంది సాలు సంఘము. వాళ్ళు క్రీస్తు ప్రేమతో నింపబడాలి. క్రీస్తు ప్రేమతో, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభావితము చేయాలి గ్రామం అంతటిని. అప్పుడే దేవుని రాజ్యము కట్టబడుతుంది. దేవుని యొక్క పరలోక రాజ్యానికి సిద్ధపడేటువంటి భాగ్యము ఉంటుంది. ఎవరిని ద్వేషించకూడదు, ఇతరులను పోల్చి ప్రార్థన చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ సుంకర్ ఏమంటున్నాడంటే, ఒక అన్యుడు దేవుని ఎరగనవాడు దేవాలయంలోనికి వచ్చాడు. ఆయన ఇక్కడ దేవుని నమ్ముకున్నవాడు ఉన్నాడు, దేవుని ఎరగనవాడు ఉన్నాడు. లేక లేక దేవుని దేవాలయంలోనికి వచ్చాడు సుంకరి. సుంకపు వసూలు చేసేటువంటి వాడు సుంకరి, సుంకపు వసూలు చేసేటువంటి వాడు, భయంకరమైనటువంటి పాపి. నేను పాపిని దేవా అంటున్నాడు. ఆయన ప్రార్థన ఎలాగుందంటే, ఆకాశమందు దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుని వైపు కనులు ఎత్తి కూడా చూడలేకున్నాడు. భయము, రొమ్ములు కొట్టుకొని, ప్రభువా నేను పాపినినైనా నన్ను క్షమించు అంటున్నాడు. ఎవరినైనా ఆయన పోలుస్తూ ఉన్నాడా? ఎవరినైనా ఆయన పోలుస్తూ ఉన్నాడా ప్రార్థనలో? ఈ పాపి ఈయన పాపాలనే ఒప్పుకుంటున్నాడు తప్ప ఇతరులను పోలుస్తలేడు ఆయన. ఆకాశమందు దేవుడున్నా ఆ దేవుని వైపు కూడా చూడలేక భయపడుతున్నాడు, వణుకుతూ ఉన్నాడు. దేవుని స్థలంలోనికి వచ్చి దూరంగా నిలబడి రొమ్ములు కొట్టుకుంటూ, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు నాయనా, నేను ఘోర పాపిని, నన్ను క్షమించని బోరుమని ఏడుస్తూ పశ్చాత్తాపపడి ఆయన పాపాలు ఒప్పుకుంటున్నాడు. దేవుని దృష్టిలో ఎవరి ప్రార్థన అంగీకరింపబడిందంటే సుంకరి ప్రార్థన అంగీకరింపబడింది. సుంకరే నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం మూడోదిగా ఆలోచన చేస్తే తప్పిపోయినటువంటి కుమారుడు. మూడోదిగా ఆలోచన చేస్తే తప్పిపోయినటువంటి కుమారుడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. ఇంతకుముందే ఈ వాక్యం మీకు చాలాసార్లు చెప్పి ఉంటాను నేను. 2 కుమారుల్లో తండ్రి బతుకున్నాగానే చిన్న కుమారుడు ఏమంటున్నాడు, నా ఆస్తి నాకి అంటున్నాడు. తండ్రి బతుకున్నప్పుడు ఎవరు కూడా ఆస్తి అడగకూడదు. కుమారులు ఎప్పటికీ కానీ ఆస్తిని నాది నాకి, నాది నాకి, నా ఆస్తిని నేనేమన్నా చేసుకుంటా అనడానికి వీలు లేదు కుమారులకు. అదే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వెవరైనా సరే తండ్రి బ్రతుకున్నంత వరకు ఆస్తిని అప్పటికి కూడా ఏ కుమారుడు కూడా, ఏ కుటుంబంలో ఎవరు కూడా పంచుకోనిక వీలు లేదు. చాలా కుటుంబాలలో అలాగ పంచుకొని, అలా ఎంచుకొని, అలాగ కొట్లాడి గుద్దులాడి కుటుంబాలు విడిపోయి
తండ్రి మాట వినకుండా పతనమైపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తండ్రి బ్రతుకున్నప్పుడే ఇతను ఏమంటున్నాడంటే, ఇతనుకున్న చెడు వ్యసనాలను బట్టి, చెడు అలవాట్లను బట్టి నా ఆస్తి నాకి అంటున్నాడు. తనకున్న స్నేహితులను బట్టి, తనకున్న చెడు స్నేహాలను బట్టి నా ఆస్తి నాకి, నా ఆస్తి నా వాట ఎంత వస్తుందో నాకి అని తండ్రి మీద గొడవ చేస్తున్నాడు. తండ్రి నిదానించి తండ్రి కుమారుని యొక్క బాధ తట్టుకోలేక ఆస్తిని సగం వాట ఎంత వస్తుందో అంత ఇచ్చేసాడు. అంత ఈ కుమారుడు తీసుకొని పోయి కన్యగా దూర దేశానికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడమ్మా? దూర ప్రాంతానికి వెళ్ళి ఆ తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కన్యగా ఆస్తి అంతా కూడా వ్యయం చేశాడు, పాడు చేశాడు. తన జీవితమే పతనమైపోయింది. కన్యగా పందులు తినేటువంటి పొట్టు కూడా దొరకకుంది అతనికి. తినాలనుకుంటున్నాడు, పందులే అవి తింటూనే ఉన్నాయి. ఇతనికి ఎప్పుడు దొరుకుతుంది? పందులకే ఆహారం లేదు. తినాలనుకుంటే అవే పందులు జొరబడి కనుక తినేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అప్పుడు అనుకున్నాడంట, కడుపులో మంట, పేగుల మంట, నీళ్లు తప్పికొని ఆహారం ఆకలికొని ఇతను ఏమనుకున్నాడంటే నా తండ్రిని ఆయన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడంట. నా తండ్రి ఇంటి అనేక కూలివాన్లకు అన్నం ఉంది, సమృద్ధి అయినటువంటి అన్నం ఉంది. నేను అక్కడికి వెళితే వారిలో వానిగా నేను ఎంచబడితే నాకు సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది కదా అనుకున్నాడంట. బుద్ధి వచ్చింది. చక్కగా పరిగెత్తుకొని వచ్చాడు, తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇల్లు అంత దూరం ఉండగానే, కుమారుడు అంత దూరం వస్తుండగానే తండ్రి చూశాడు, పరిగెత్తుకొని వచ్చాడంట. తండ్రి కుమారుని చూసి తండ్రే పరిగెత్తుకొని వస్తున్నాడట కుమారుని దగ్గరికి. ఎంత ప్రేమ అండి! తండ్రి ఎవరికి పోల్చబడినాడు? దేవునికి పోల్చబడినాడు. ఆ తండ్రి ప్రేమ దేవుని ప్రేమకు పోల్చబడింది. దేవుని ప్రేమ ఆ తండ్రి ప్రేమలో ఉన్నది. ఆ తండ్రి పరిగెత్తుకొని వెళుతూ ఉన్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. గట్టిగా చెప్పండి కూడా, దేవునికి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. తప్పిపోయినటువంటి కుమారుని మెడ మీద పడి ముద్దులు పెడతా ఉన్నాడు. ఎంత ప్రేమ! దేవుని ప్రేమ. అందుకే దేవుని ప్రేమ, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును అంటున్నాడు. అంతులేని ప్రేమ ఆ తండ్రిలో చూపిస్తూ ఉన్నాడు. అలాంటి పాపినే దేవుడు ప్రేమిస్తున్నాడు. నేను పరిశుద్ధుడును, నేను నా ఎంత భక్తిపరుడు లేడు, నా ఎంత భక్తిపరురాలు లేదు అన్నటువంటి వారిని వేషధారణ భక్తి అంటున్నాడు దేవుడు. ఎప్పటికే కానీ యేసుక్రీస్తు ప్రేమ కలిగి అందరిని ప్రేమించే వారముగా, అందరికి పంచిపెట్టే వారముగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ తండ్రి ముద్దు పెట్టుకుంటున్నాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇంటిలోనికి చేర్చి ఆ పని వారందరికీ పిలిచి నా కుమారుడు వచ్చాడని సంబరముతో తెలియజేస్తున్నాడు. అయ్యా, కొవ్విన దూడని తీసుకురండి. ఏమంటున్నాడు తండ్రి? కొవ్విన దూడని తీసుకుని రండి, వధించండి, మనం చక్కటి విందు చేసుకుందాం అంటున్నాడు. విందు చేసుకొని సంబరాలు చేస్తున్నారు. సంబరమే సంబరము. ప్రశస్త వస్త్రాలు తొడిగించండి, వీరికి ఉంగరము పెట్టండి. ఎంత భాగ్యవంతమైన స్థితి! ఒక పాపి రక్షింపబడితే భూమి మీద పరలోకములో ఉన్న కోట్ల దూతలు సంతోషిస్తూ ఉంటాయంట, దేవుడితో సహా స్తుతిస్తూ ఉంటాయంట. ఈ భూమి మీద రక్షణలోనికి ఒక పాపి వస్తే పరలోక సైన్య సమూహమే కోట్ల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆనందిస్తూ ఉంటారంట. ఎంత గొప్ప కార్యం అండి ఇది! దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పట్టు కూడదు. దేవునికి ఒక పాపి రక్షింపబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. అదేవిధంగా మనము చూస్తే 4వ అంశంగా త్వరగా మీకు తెలియజేస్తాను, సమయం లేదు, మనం ఇంకొక కార్యంలోనికి వెళ్ళిపోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 4వదిగా శతాధిపతి. ఈ శతాధిపతి చాలా అధికారం కలిగిన వాడు, చాలా ధనము కలిగినటువంటి వాడు. ఆయన
శతాధిపతి దాసునికి పక్షవాతము కలిగిన రోగం వచ్చిందన్న. ఏమొచ్చిందమ్మా? శతాధిపతి దాసుడు అంటే ఎవరు? దాసుడు అంటే అర్థం చెప్పండి. మన భాషలో ఏమంటాం మనం? గాసగాడు అంటాం, జీతగాడు అంటాం. ఈ శతాధిపతి చాలా అధికారం కలిగిన వాడు, చాలా డబ్బు కలిగిన వాడు, చాలా ధనము కలిగిన వాడు. ఆయన కింద అనేక మంది పనివారు ఉన్నారు, వందల మంది పనివారు ఉన్నారు, అనేక మంది జీతగాండ్లు ఉన్నారు, అనేక మంది ఆయనకు దాసులు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరికి ఏమొచ్చిందంట? భయంకరమైనటువంటి పక్షవాతం కలిగిన రోగం వచ్చింది. ఆ రోగం వస్తే వాళ్ళ ఇంటికి పంపించేస్తారు. ఈనాడు ఉన్న యజమానులు అయితే, కొంతమంది యజమానులు అయితే ఏం చేస్తారంటే, అరే పక్షవాతం వచ్చింది, నువ్వు నా ఇంటిలో పనికిరావు, నువ్వేం పని చేయలేవు, నువ్వు వెళ్ళిపో, నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అంటారు. అంతే కదమ్మా. ఈనాడు ఉన్నటువంటి ధనవంతులు అంతకన్నా ఇంకేమన్నా చెప్తారా? సహాయం కూడా చేయలేరు. 1,000 రూపాయలు చేతిలో పెట్టలేరు, 2,000 చేతిలో పెట్టలేరు. ఎందుకురా, నువ్వు పని చేసిన దినాలన్నీ నీకు కూలికి ఇచ్చాను, జీతం ఇచ్చాను, మళ్ళీ ఎగస్ట్రా నేను ఎందుకు ఇస్తా అంటారా లేదమ్మా? ఇలాంటి శతాధిపతి ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే, ఈయన చాలా ప్రేమ కలిగిన వాడు. ఒక్క దాసుని కొరకు, ఆయన జీతగాని కొరకు ఎవరి దగ్గరికి వెళుతున్నాడు? అయినా ఎవరి దగ్గరికి వెళుతున్నాడమ్మా? అందరూ చెప్తున్నారు, అందరికీ బాగా అవుతుంది. యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన గుడ్డివారిని స్వస్థపరుస్తున్నాడు, గుడ్డివారిని లేపుతున్నాడు, మరి పక్షవాతం కలిగిన వారిని బాగు చేస్తున్నాడు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, జ్వరంతో ఉన్న వారిని బాగు చేస్తున్నాడు, భయంకరమైనటువంటి నానా విధములైనటువంటి రోగాలతో ఉన్న వారిని బాగు చేస్తున్నాడు. అలాంటి ఆయన దగ్గరికి నేను వెళితే ఒకవేళ నా దాసుడు స్వస్థత పొందుకుంటాడేమో అని ఆశతో, ప్రేమతో వచ్చాడు. యేసు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నాడంట, ఆ ప్రాంతానికి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తున్నాడు. ఒక వాక్యం చదువుకున్నాం అక్కడ శతాధిపతి గురించి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇజ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, నా ఇంటిలోనికి వచ్చుట కూడా నేను పాత్రుడను కాను. నా ఇంటిలోనికి వచ్చుట కూడా నేను పాత్రుడను. నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు ఇంటిలో పక్షవాతంతో పడి ఉన్నాడు, ప్రభువా నా ఇంటిలోనికి వచ్చుట కూడా నేను పాత్రుడను కాను. ఇంత గొప్ప ధనవంతుడు, ఇంతమంది పనివారు ఉన్నారు ఆయన కింద, ఆయన ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. ప్రభువా నా ఇంటిలోనికి వచ్చుట కూడా నేను పాత్రుడను కాను. అలాంటి కొంచెంగాన డబ్బుగాన ఉందంటే, కొంచెంగాన బాగా పొలాలు ఉండి, ధనం ఉండి, అనేక మంది పనివారు ఉన్నారంటే నా అంతటి వాడు లేడు అని అనేటువంటి స్వభావం, అలాంటి గర్వము చాలామందిలో ఈనాడు మనం చూస్తుంటాం. ఆయన ఎంత తగ్గింపు అంటే, ప్రభువా నా ఇంటిలోనికి వచ్చేట కూడా పాత్రుడును. నువ్వు ఒక మాట సెలవిస్తే నా యొక్క దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ఎంత విధేయతతో అడుగుతున్నాడు ఆయన, ఎంత తగ్గింపుతో అడుగుతున్నాడు ఆయన. సరే, నీ విశ్వాసము నీ దాసుని స్వస్థపరుచున్నా, నువ్వు వెళ్ళిపో అన్నాడు యేసుప్రభు. ఆ మాట ప్రకారంగానే జరిగింది. అంతే. యేసుప్రభు అంటున్నాడు, అలాగ మాట సెలవిచ్చాడు,
వెంటనే ఈయన ఇంటికి వెళ్ళతలకి ఆయన దాసుడు లేచి నిలవన్నాడు. గట్టిగా చెప్పండి కూడా. ఈయన శతాధిపతి ఇంటికి వెళ్ళతలకి ఆయన స్వస్థత పొందుకున్నాడు. అంతేగా లేచి నడుస్తూ ఉన్నాడు, పని చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! యేసు ప్రభు మా నోటిలో నుండి వచ్చేటువంటి మాట అంత శక్తి కలిగినది, అంత శక్తి కలిగినది. అది ఆయన మాటలో శక్తి ఉన్నది. అందుకే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడై ఉన్నాడు ఆ వాక్యం. అందుకే ఆ వాక్యం ద్వారా ఆయన మాట సెలవిచ్చాడు. అంతే, వెంటనే ఆ మాట ఆయనను స్వస్థపరిచింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం ఈ శతాధిపతి లాంటి తగ్గింపు స్వభావం మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అదేవిధంగా 5వ అంశాన్ని మీకు తెలియజేస్తున్నాను. 5వ అంశంగా పేతురు గురించి రాయబడింది. లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. 5వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త. షిమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారును వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమందిరి. చాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, సేవకు పిలుచుకున్నాడు. సేవ చేస్తున్నటువంటి సందర్భంలో కొంతకాలము సేవ బాగా చేశారు యేసు ప్రభు వెంబడి. తర్వాత ఏమైంది కథనో, పేతురు చాలా ప్రాముఖ్యమైన వాడు. పేతురు ఆ శిష్యులలో పెద్దవాడు. ఈ యొక్క పేతురు, సీమోను పేతురు ఏమనుకున్నాడంటే, ఆయన వృత్తి ఏంటంటే చేపలు పట్టేటువంటి వృత్తి. ఏం వృత్తి అమ్మాయినది? చేపలు పట్టేటువంటి వృత్తి చేసేవాడు. అలాంటి వృత్తిలో నుండి యేసు ప్రభు ఏమని పిలిచాడంటే, పేతురు నా వెంట రండి, మిమ్మల్ని మనుషులను పట్టే జాలాలుగా చేస్తాను అంటే, వాళ్ళ వలని ఇడిచిపెట్టి వాళ్ళ వృత్తిని ఇడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడి వచ్చారు. కొంతకాలం సేవ చేశారు. మనుషులను పట్టే జాలర్లుగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మందిని దేవుని వైపు తిప్పుతూ ఉన్నారు. కొంతకాలమైన తర్వాత ఈ పేతురు ఏమనుకున్నాడంటే, ఈ పేతురు తో పాటు ఇంకొక అతను, ఇద్దరు వెళ్ళారు చేపలు పెట్టడానికి. ఇది ఎంత చెప్పినా ఈ ప్రజలు వింటలేరు అనుకున్నారు. ఏం కథను, ఇక్కడ మేము బతకలేకపోతున్నాం, ఇక్కడ మాకు తిననీకి కూడా ఆహారం దొరుకుతలేదు, యేసు ప్రభు సేవ చేసేటప్పుడు అని వాళ్ళకి ఏమైనా కష్టాలు ఎదురైనావో తెలియదు. కానీ వాళ్ళు మళ్ళా అదే వృత్తి చేయడానికి, అదే చేపలు పట్టడానికి మళ్ళా పేతురు వెళ్ళారు. పేతురు, యోహాను అక్కడ రాయబడింది. పేతురు, సీమోను పేతురు వాళ్ళిద్దరూ చేపలు పెట్టడానికి వెళ్ళారు. చేపలు పడుతుంటే తెల్లవార్లు చేపలే పడలేదు. వల వేశారు, కష్టపడ్డారు, రాత్రంతా కూడా కష్టపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. మళ్ళా ఆ చేపలు పట్టడానికి వెళ్ళారు. చాలామంది సేవకురాళ్ళు దేవునిలోనికి పిలువబడిన తర్వాత, దేవుని సేవకు పిలువబడిన తర్వాత అది స్రావైనా బ్రతుకైనా దేవునిలోనే బ్రతకాలి, దేవుని సేవనే చేయాలి. మళ్ళా నేను ఇక్కడ నాకు సరిగా అన్నం దొరుకుతలేదు, ఎవరు కానుకలిస్తలేరు, ఎవరు నా మాట వింటలేరు, ఎవరు నా వాక్యం వింటలేరు, ఎవరు నమ్ముకుంటలేరు అని నిరుత్సాహపడి మళ్ళా నువ్వు పనిచేయడానికి వెళితే అది ఫలిస్తుందే? అట్లనే వెళ్ళాడు పేతురు. వాళ్ళు
ఒక శాప కూడా పడతలేదు వాళ్ళకి, ఎంత కష్టపడినా కూడా. దేవుని సేవని విడిచిపెట్టి మళ్ళా అదే పని చేయడానికి వెళితే పడతావే అమ్మ? ఒక్క శాప పడతలేదు అసలు. యేసు ప్రభు వాళ్ళ హృదయాన్ని ఎరిగిన వాడు కనుక వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా ఏమన్నా తినడానికి ఉందా, మీ దగ్గర చేపలు ఉన్నాయా తినడానికంటే, అయ్యా ఒక్క శాప వల్లే తెల్లవార్లు కష్టపడినాం, మాకే తిననీకి లేదు, నీకే ఉంది అన్నట్టుగా మాట్లాడతాం. అసలు గుర్తుపట్టలేరు యేసుప్రభు నాలు. మళ్ళా పోయినారు కదా యేసుప్రభుని విడిచిపెట్టి. అట్లనా, సరే వలలు వేయండి అన్నాడు. అయ్యా తెల్లవారులు వేసాము, వలలు చేపలు పడలేదు. మళ్ళీ నువ్వు ఏమంటున్నావు అంటే, సరే నీ మాట ప్రకారంగా వేస్తామని వలలు వేసారు. వాళ్ళు విస్తారమైన చేపలు పడినాయి. అసలు వాళ్ళు వలలు ఇగ్గలేకున్నారు, వలలను ఇగ్గలేకున్నారు. ఆ సముద్రంలో ఉన్న ప్రతి ఒక్కరు చేపలు పడుతున్నారు కదా, వాళ్ళని అందరినీ ఆ చేపల వల ఇగ్గడానికి అందరినీ సహాయం తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయినారు, విస్మయం పొందినారు. ఇన్ని చేపలు పడడానికి కారణమేంటి అని సీమోను పేతురు ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అయ్యా నేను పాపాత్ముడును, నన్ను విడిచిపోయిల్లయ్యా అంటున్నాడు. నేను పాపాత్ముడును, నేను యోగ్యుడను కాదు నీ సేవ చేయడానికి, నన్ను విడిచిపెళ్ళి వేరు ఏడుస్తూ ఉన్నాడు. నేను ఘోర పాపిని, నీ మాట వినకుండా వచ్చాను అంటే యేసు ప్రభు ప్రేమించేవాడు కదా, మళ్ళా చేర్చుకున్నాడు. రా నా ఇంటాను. ఎంత ప్రేమ కలిగిన వాడు యేసు ప్రభు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మనం కూడా దేవుని రక్షణలోనికి వచ్చిన తర్వాత, దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోకూడదు, మళ్ళా లోకాశలకు వెళ్ళిపోకూడదు. చర్చికి రాకుండా చాలామంది మానుకుంటారు. అందుకే వాళ్ళు చేసిన కష్టార్జితము ఫలించదంట. దేవుని నమ్ముకున్న తర్వాత చర్చికి రాకుండా దేవుడు ఏం సాయం చేస్తాడులే, దేవుడు ఎంత వచ్చినా, ఎన్ని ప్రార్థనలకు వచ్చినా, ఎన్ని రోజులు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఏమీ మార్పు లేదు నా జీవితంలో, నా కుటుంబం ఆశీర్వదింపబడతలేదు, నేను ఎందుకు రావాలి? అలాంటి వారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమైతేనేమో నమ్ముకున్నవారు ఒకవేళ ఏం చేస్తారంటే, ఈరోజు పోకుంటే ఏం కాదులే, నాకు ఆశీర్వాదం, నాకు పని చేసుకుంటే డబ్బులు వస్తాయని చాలామంది ఆశకి వెళ్ళిపోతారు. ఏం చేస్తారమ్మా? ఆశకి వెళ్ళిపోతుంటారు పనులకు. నిజంగా చెప్తా నేను, ఆశకి వెళ్ళిపోతుంటారు. దేవుని మందిరానికి వచ్చేటువంటి దినాన్ని కూడా దొంగలితే అది ఫలింపజేయడం అంట దేవుడు. అది బొర్ర సంచిలో వేసినట్టుగా ఉంటుందంట. ఎట్లుంటుందమ్మా? బొర్ర సంచిలో వేసినట్టు ఉంటుందంట. ఎన్ని డబ్బులు వస్తే అన్ని బొర్ర సంచిలో జారిపోతుంటాయంట. అంతే. బొర్ర సంచి అంటే ఎలాంటిదంటే రోగాలు, వ్యాధులు, సమస్యలు, ఇలాంటి బొర్ర సంచి ఉంటుందంట. నువ్వేమో బాగా పని చేసుకొస్తుంటావు, బీరువాళ్ళు పెడుతుంటావు, బీరువాళ్ళు ఉంటే మళ్ళీ పోతూనే ఉంటాయి. ఏం పోతున్నాయమ్మా? ఎందుకు? దేవుని మాట విన్నందుకు, దేవుని మందిరానికి రానందుకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు. కొంతమందికి రాత్రి పగలు పని చేసినా డబ్బులు అయితే ఉంటాయి, కానీ సమృద్ధిగా ఉంటాయంట, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఏముండదు వీళ్ళకు? ఎందుకు? దేవుని మందిరానికి రానందుకు. ఎన్ని డబ్బులు ఉంటే ఏం చేయాలా? ఇంటిలో ఎప్పుడు కలహాలే, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు సమస్యలే. డబ్బులు అయితే దండిగా ఉన్నాయి, పంటలు అయితే దండిగా వచ్చినాయి, సమృద్ధిగా ఉన్నాయి, కానీ శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకు? దేవుని మందిరము, దేవుని సన్నిధిని విడిచిపెట్టావు. ఎన్ని రకాలుగా నష్టపోతున్నారంటే జనాలు, చాలా రకరకాలుగా జనాలు నష్టపోతున్నారు. దేవుని శక్తిని ఎరగక, దేవుని మహిమని ఎరగక, దేవుని ప్రణాళిక ఎరగక, దేవుని చిత్తంలో మనం బ్రతకలేక తప్పిపోతూ ఉంటాం. తప్పిపోయిన కుమారుడు ఎట్లా తప్పిపోయినాడు? తప్పిపోయిన కుమారుడు లోకాశలలో పడినాడు, ఆస్తి అంతా వ్యయం చేస్తున్నాడు. అలాగే చాలామంది సంఘాలలో ఏం చేస్తారంటే, ఈ పేతురు కదా చేపలు పట్టడానికి వెళ్ళినట్టుగా చాలామంది లోకాశలకు వెళ్ళిపోతుంటారు. దేవుని మందిరానికి వచ్చేటువంటి దినము, ఆ దినాన ఆ మందిరానికి రాకుండా చాలామంది చేనులకు వెళ్ళి పనులకు వెళ్ళిపోతుంటారు. అది దేవుని చిత్తం కాదు.
దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని ప్రణాళిక కాదు అది. దేవుడు చాలా బాధపడుతుంటాడు, దేవుడు ఏడుస్తూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు, విజ్ఞాపన చేస్తుంటాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తుంటాడు, ప్రభువా వీళ్ళని క్షమించు, వీళ్ళు పని పోయినారని నేను వాళ్ళ మీదకి కోపపడాకు అని విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆయన కూడా ఎంత ప్రేమ కలిగిన వాడు, నా బిడ్డలు మళ్ళీ నా దగ్గరికి రావాలని. కానీ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఈ మనిషి కంట శాంతి లేదు, సమాధానం లేదు, సమృద్ధి లేదు. అది బొరవ సంచులే వేసినట్టుగా వెళ్ళిపోతున్నాడు. దేవుడేమో వేడుకుంటున్నాడు, మళ్ళీ నా దగ్గరికి రండి అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మనం గమనించాలి. 5వ అంశంగా మనము ఇంతవరకు ధ్యానించాం. పేతురు నేను పాపాత్ముడను, నేను యోగ్యుడను కాను అంటున్నాడు. పేతురు ఏమంటున్నాడమ్మా, నేను పాపాత్ముడను. అయినా కూడా దేవుడు చేర్చుకున్నాడు, మళ్ళీ సేవలోనికి పిలుచుకున్నాడు, సేవ కొనసాగించాడు. 6వ అంశంగా అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనం లాస్ట్ అంశాన్ని మీకు తెలియజేసి మనం ముగించుకుంటున్నాం. 15వ అధ్యాయం 9వ వచనం. ఎలాగనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. చాలు. ఇక్కడ గమనించాలి, అపోస్తులు అనేటువంటి పౌలు దేవుని ఎరగక ముందుకు క్రైస్తవులను బహుగా హింసించినటువంటి వాడు. ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ చెడగొట్టేటువంటి వాడు. ఎవరైనా అపోస్తులైనటువంటి సౌలుగా ఉన్నాడు. అప్పుడు దేవుని ఎరగక ముందుకు ఆయన పేరు సౌలు. దేవుని ఎరగక ముందుకు ఆయనకు ఒక పేరు ఉంది. దేవుని ఎరిగిన తర్వాత అపోస్తులైన పౌలుగా మార్చబడింది. మనం కూడా అంతే. దేవుని ఎరగక ముందుకు మన అమ్మ నాన్నలు ఏవేవో పేర్లు పెట్టింటారు. దేవుని ఎరిగిన తర్వాత దైవ సేవకుల ద్వారా మనకు చక్కటి పేరు పెట్టబడుతుంది. గట్టిగా చెప్పట్టు కూడదమ్మా. ఏమినంటే దేవుని బిడ్డ ఎంతో మంచి పేరు దేవుని నామములో మనకు ఇవ్వబడుతుంది. అదేవిధంగా మనం గమనించాలి, ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు నేను అపోస్తులందరిలో తక్కువ వాడను అంటున్నాడు. ఎంత తగ్గించుకుంటున్నాడు అంటే, అపోస్తులందరిలో తక్కువ వాడను నేను, ఎందుకంటే దేవుని సంఘాన్ని హింసించా, దేవుని క్రైస్తవులను హింసించిన వాడిని దూషకుడను హానికరుడను అంటున్నాడు. ఎంతో బాధ పెట్టినటువంటి వాడు. అలాంటి వాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుని దర్శనం ఆయనకు చూపించాడు. వెలుగుతో ఆయనను దర్శించాడు. దైవ సేవకుని దగ్గరికి ఆయనను పంపించాడు. దైవ సేవకుడు ఆయన ప్రార్థన చేశాడు. దేవుని రక్షణలోనికి దేవుని సంఘములోనికి ఆయన చేర్చబడ్డాడు. సంఘములో నుంచి సేవలోనికి పిలువబడ్డాడు. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నాడు దేవుని సేవ చేయడానికి. ఒక అన్యుడు, ఒక దేవుని ఎరగనటువంటి వాడు, క్రైస్తవులంటే పడనటువంటి వాడు, యేసుప్రభు అంటే పడనటువంటి వాడు, యేసుప్రభు అంటే గిట్టనటువంటి వాడు, యేసుప్రభుని నమ్ముకునేటువంటి బిడ్డలంటే గిట్టనటువంటి వాడు, భయంకరంగా ఈడ్చి కొట్టినటువంటి వాడు. అలాంటి వాడు దేవుని దర్శించి దేవుని సేవలోనికి పిలిచాడు. దేవుడు ఎలాగ సేవ చేస్తున్నాడంటే, ఆయన రాత్రింపగలు కష్టపడుతున్నాడు. సేవ డేరలు కట్టుకుంటూ, డేరలు కుట్టుకుంటూ, వాళ్ళ మీద ఆధారపడకుండా సంఘం మీద డేరలు కుట్టుతూ కష్టపడి వాళ్ళకు సేవ చేస్తున్నాడు. సువార్త ప్రకటిస్తున్నాడు. దేవునిలోనికి అనేకులను నడిపిస్తున్నాడు. అనేక సంఘాలను కట్టాడు. అనేక సంఘాలు కట్టినా కూడా ఏమంటున్నాడంటే, నేను అపోస్తుల అనిపించుకునేందుకు యోగ్యుడను కాను అంటున్నాడు. పాత్రుడను కాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా అయినా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను అంటున్నాడు. అపోస్తులందరిలో తక్కువ వాడను. ఈనాడు
మీ అందరికంటే నేను తక్కువ వాడనని ఏ సేవకుడన్నా చెప్తాడా? ఆయన ఏం సేవకుడు, నేనే గొప్ప సేవకుడిని అంటాడు. సేవకులు అందరూ అట్లే అంటారు. అలాంటి స్వభావమే చాలామందికి కలిగి ఉంది. ఆయన ఏం వాక్యం చెప్తాడు? నేను చెప్తా వాక్యము, నాకంటే ఎక్కువ చెప్తాను, ఆయన కంటే ఎక్కువ చెప్తా నేను అనేటువంటి స్వభావము కలిగినటువంటి వారు. నేను చెప్తే దేవుడు దిగి వస్తాడు అనేటువంటి పాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. దేవుని మీద ఆధారపడేటువంటి లక్షణాలు ఉన్నాయి వీళ్ళకు, అలాంటి స్వభావం ఉంది వీళ్ళకు. నువ్వు ఎవరికంటే ఎక్కువ వాడవు, నువ్వు అవతలి వ్యక్తిని నాకంటే యోగ్యుడు అని ఎంచాలి, అప్పుడే దేవుని సేవకు. అలా కాదు, అస్సలు కించపరుస్తారు చాలామంది. నేను చాలా చోట్ల గమనించాను. పెద్ద సేవకుడు వస్తే, తెల్ల బట్టలు వేసుకుని వస్తే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు సంఘస్థులు. ప్రేమిస్తారా లేదా? తెల్ల బట్టలు వేసుకుని వస్తే పెద్ద సంఘం, లక్షల మంది సేవకుడు, వాళ్ళు బాగా పెద్ద సంఘం వాళ్ళది అంటే ఆయనకి ఎమ్మని వందనాలు చెప్పి, వంగి వంగి వందనాలు చెప్పి వాళ్ళకు బువ్వ పెట్టి ఎన్నెన్నో మర్యాదలు చేస్తారు కదమ్మా. నాలాంటి సేవకుడు వస్తే అసలు వందనాలు కూడా చెప్తారమ్మా. ఎందుకంటే పేద సేవకు నేనేనా? నాలాంటి సేవకులు ఎంతోమంది ఉంటారు. యేసుప్రభు ప్రేమ కలిగినటువంటి వారు సేవకులు, అందరూ ప్రేమించేవారే సేవకులు. యేసుప్రభు స్వభావం కలిగిన వారే సేవకులు. ప్రియమైనటువంటి దేవుని కూడా మనం గమనించాలి. అపోస్తలుడైన పౌలు ఎంత తగ్గించుకుంటే అందరికంటే ఎక్కువ ప్రయాసపడినాడు. మళ్ళీ అందరికంటే ఎక్కువ సంఘాలు కట్టినాడు ఈయన. అందరికంటే వెనుక పిలువబడినటువంటి వాడే. ముందుగా పిలువబడిన వాళ్ళు ఎవరంటే అపోస్తలుడైనటువంటి పేతురు, యోహాను, యాకోబు, వాళ్ళు చాలా మంది పిలువబడ్డారు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళతో పాటు పిలువబడ్డారు వీళ్ళు. ఆయన కూడా అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితే ఆయన నేను యోగ్యుడను కానంటున్నాడు. మీకంటే ఎక్కువ ప్రయాసపడితే అయినా మీలాంటి యోగ్యత కలిగినటువంటి వాడని కాదు నేను. ఎందుకంటే నేను ఆయనని ఎంత తగ్గించుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అలా తగ్గించుకునే స్వభావం ఈనాడు పాస్టర్లలో ఉందా? ఈనాడు సేవకులలో ఉందా? ప్రియమైన దేవుని కూడా చాలా సేవకుల మీటింగులలోకి నేను వెళుతున్నాను, చాలా సభలలోకి వెళుతున్నా. వాళ్ళ వ్యత్యాసాలు, వాళ్ళ ఆర్భాటాలు, వాళ్ళ ప్రేమలు ఎలాగుంటాయి? చాలా తేడాలుగా ఉంటాయి సేవకులకి. గొప్ప సేవకుడు వస్తే, ఎక్కువ సంఘం కట్టిన సేవకుని వస్తే వాళ్ళని ఎక్కువగా ప్రేమించి వాళ్ళని ఆహ్వానం పలుకుతారు. అదే పేద సేవకుడు వస్తే అసలు ఆహ్వానం పలకరు, వాళ్ళ పేరెత్తరు, వాళ్ళని పిలుస్తారు. ఇదేనా యేసుక్రీస్తు నేర్పించింది మీకు? ఇదేనా మీకు నేర్పించింది సేవకులకు, సేవకురాళ్లకు? ఇదేనా నేర్పించింది? ఒక దైవ సేవకుడు అంటే దైవాత్మ పొందినటువంటి వాడు, అందరినీ ప్రేమించేవాడుగా ఉండాలి, నాకంటే యోగ్యుడు అని ఎంచుకునేవాడుగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ మనం గమనించాలి. ఈనాడు సంఘస్థులు కూడా చాలా వరకు మనం గమనిస్తే పెద్ద సేవకులు వచ్చే తలకు వాళ్ళకు లోబడిపోతారు. లోబడండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళని ప్రేమించండి, వాళ్ళకు వందనాలు చెప్పండి, అన్ని రకాలుగా చేయండి. కానీ చిన్న సేవకుడు వచ్చి, పేద సేవకుడు, అసలు 10 మంది కూడా సంఘం లేనటువంటి వాడు వస్తే అసలు వాళ్ళకు వందనాలు చెప్పారు, పలకరియరే. ఇది యేసుక్రీస్తు ఇది నేర్పించడం మీకు? యేసుక్రీస్తు ఇలా నేర్పించలేదు. మీరు 10 మందే కావచ్చు సంఘము. నేను చెప్పే వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమలో మనం నడుచుకోవాలి. నేను నేర్పించే వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క వాక్యములో మనము ఫలింపబడాలి. మనం అలాంటి లక్షణాలు, అలాంటి స్వభావం, అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. మనం అలాంటి సంఘమే, చిన్నమందా భయపడకము, అలాంటి సంఘమే ఎత్తబడుతుంది అంటాడు దేవుడు. ఎరుకుల విశాలతను కలగజేస్తాం. ఎరుకు మార్గంలో పోయేటువంటి వారు కొందరేనంట, నాశనానికి వెళ్ళేవారు అనేకులంట.
ఏం చేయాలా విస్తారమైన సంఘము? ఏం చేయాలో చెప్పు? లక్షల మంది, కొంతమంది చాలు. అందుకే చిన్న మందా భయపడకము. వాళ్ళు కొంతమంది దేవుళ్ళు ఎదుగుతుంటే అంతకన్నా ఆనందం పాస్టర్కి ఇంకొకటి ఏది ఉండదు. వాళ్ళు కొంతమంది, ఆ 10 మంది, ఆ 5 మంది దేవుళ్ళు ఎదుగుతుంటే, వాళ్ళని ఒక తండ్రి పిల్లలు ఎదుగుతుంటే ఎలాగ ఆనందిస్తాడో, ఒక సేవకుడు సేవకురాలు కూడా ఒక 10 మంది దేవుళ్ళు ఎదుగుతుంటే అంతకన్నా ఆనందం వాళ్ళకి ఇంకొకటి లేనే లేదు. దేవుళ్ళు ఎదిగేది కావాలి, దేవునిలో ఫలించేది కావాలా. చిన్న సంఘం, పెద్ద సంఘమైనా చిన్న సంఘమైనా దేవునిలో ఫలించాలని, దేవుని ప్రేమ కనపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తము, దేవుని రాజ్యము కట్టబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ రీతిగా మనం అందరం ఉండాలని నేను యోగ్యుడను కానంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మరొకసారి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎలా అయినాగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తుల అనబడుటకు యోగ్యుడను కాను. అపోస్తుల అనబడుటకు యోగ్యుడను కాను నేను. ఈనాడు అపోస్తుల బోధ మాది అంటారు చాలామంది. ఒక్కొక్కరు ఒక బోధ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను వాక్యము బోధించడానికి నన్ను పిలిచారు ఒక పెళ్లిలో, నిన్ననే వెళ్ళాను. అయ్యా మీది ఏ సంఘము అన్నాడు. మీ సంఘం పేరేమన్నాడు. రక్షణ సియోను సంఘం అన్నా. ఆయన అంటాడు, క్రీస్తు సంఘమే యోగ్యమైనది, రక్షణ సంఘం యోగ్యమైనది కాదు, అది దేవుడు చెప్పలేదు అని. ఈ పేరును బట్టి రక్షణ రాలేదు, కానీ దేవుని బట్టి, యేసు ప్రభుని బట్టి రక్షణ వచ్చింది. గట్టిగా చెప్పట్లు కూడా దేవుని. నువ్వు ఏ పేరు పెట్టబడితే ఏం చేయాలి? ఇప్పుడు ఆమె పేరు బాలనామా మాట. ఆమెకు ఆ పేరులో ఉందా రక్షణ? ఆమె హృదయంలో యేసు ప్రభుని చేర్చుకుంది. ఆమె లోనికి రక్షకుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? రక్షకుడు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును. నీ హృదయంలో, నా హృదయంలో నీకు రక్షకుడు రావాలి, రక్షకుడు ఉదయించాలి. పేరును బట్టి కాదు, సంఘాన్ని బట్టి కాదు, సంఘానికి ఉన్న పేరును బట్టి కాదు. వీళ్ళు అంటారు క్రీస్తు సంఘమే యోగ్యమైనది అంటారు. ఇంకొకరు అంటారు మాది అపోస్తుల బోధ. ఎవరికి వాళ్ళే ఎక్కువ చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటున్నారు. అది కాదు దేవుని ప్రేమ. అసలు ప్రియమైన దేవుని బిడ్డ, మనం గమనించాలి. అపోస్తుల బోధ అని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బోధిస్తే కాదు, వాక్యములో వాక్యానుసారమైనటువంటి బోధ కావాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా కలపమ్మ కథలు చెప్తూ వాళ్ళను మప్పపెడుతూ ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదం మీకు వస్తాయి, ఇట్లియండి అట్లియండి అని మప్పపెడుతూ నువ్వు అనేకులను చేర్చుకునేది కాదు. వాళ్ళు రక్షింపబడాలి, వాళ్ళు దేవుళ్ళో ఎదగాలి. అంతకన్నా ఆనందం ఇంకొకటి వేరొకటి ఏది లేదు. రక్షకుడు మన హృదయంలోనికి రావాలి. రక్షకుడు ఉదయించెను. ఒక పాట రాశాడు ఒక భక్తుడు. ఏం పాట మరి? ఉదయించినాడంట రక్షకుడు ఉదయించినాడంట. ఎక్కడ ఉదయించాలి? మన హృదయంలో రక్షకుడు ఉదయించాలి. మన హృదయంలో రక్షకుడు ఉదయించాలి. అప్పుడే రక్షణ వస్తుంది ప్రతి మనిషికి, ప్రతి సంఘానికి. అప్పుడే పరలోకంలో నీ పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడుతుంది. నీ పేరు ఈ భూమి మీద ఏ పేరుంటే ఏం చేయాలో చెప్పు. నీ హృదయంలో రక్షకుడు ఉదయించినాడా? కొంతమందికి మంచి పేరు ఉంటుంది కదా, కొంతమందికి ఆ పేరు చాలా ఇకారంగా ఉంటుంది. ఇకారంగా ఉంటే మరి ఆమె రక్షకుడు ఉదయించినాడు ఆమెలోనే. ఆ పేరును బట్టి కాదు, నువ్వు పరలోకం పోయేది. రక్షకుడు ఉదయించినటువంటి వారే పరలోకం చేరుతారు. వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, కొంతమందికి మంచి పేరు రాజు అని ఉంటుంది.
అంటే రాజు అని పేరు ఉన్నంత మాత్రాన రాజు కాలేడు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించగలడు కదమ్మా. అంతే కదమ్మా. ఎవరు హృదయంలో రక్షకుడు ఉదయిస్తారో వాళ్ళే దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుడు. గట్టిగా చెప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ కొద్ది వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకున్నాం.